వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో పోలీస్ కర్కశానికి మరో వ్యక్తి బలయ్యాడు. మనబోలు చర్కముడిలో ఒక దొంగతనం కేసు నేరం మోపి అతన్ని 5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చివరికి ప్రాణం తీశారు. దాని మీద పోలీసులే చంపారంటూ వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. దీని మీద ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. పోలీసు దీనికి సంబంధించిన ఎవరైతే ఏడుకొండల్ని హతమార్చారో ఆ పోలీస్ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాళ్ళ అక్క, ఏడుకొండల అక్క ఉంది. వాళ్ళతో ఆమెతో అసలు ఏం జరిగింది అనుకో. సార్ నాకేం తెలియదు సార్. నా తమ్ముడిని శనివారం రోజు అరెస్ట్ చేశారండి సార్. నా తమ్ముడు ఏ దొంగతనం చేయలేదు సార్. నా తమ్ముడి మీద దొంగతనం కేసు పంపి నా తమ్ముడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి నా తమ్ముడిని వాళ్ళ ఇష్ట ప్రకారం కొట్టారు సార్. మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళు చెప్పలేదు, తీసుకుపోయిన వాళ్ళు చెప్పలేదు సార్. మా తమ్ముడిని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుని పోయినప్పుడు మీకు ఏమి చెప్పలేదు సార్. 5 రోజులు అయితే నిన్న నా తమ్ముడు చచ్చిపోతే చెప్పారు సార్. చచ్చిపోయి పెద్ద హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు సార్. అప్పుడు దాకా ఎందుకు ఉండాలి సార్? వాళ్ళు జైలు కప్పు చెప్పొచ్చు కదా. నా తమ్ముడు తప్పు చేస్తే కోర్టు కప్పు చెప్పొచ్చు కదా. నా తమ్ముడు తప్పు చేస్తే మాకు చెప్పాలి కదా. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా తమ్ముడిని కొట్టి కొట్టి చంపేశారే. నా తమ్ముడు వాళ్ళంతా పోతే నా తమ్ముడు పోలీసు వర్షంలో పోలీసు చెప్పడము ఏదో పురుగుల మందు తాగారంటున్నారు సార్. నా తమ్ముడు లేదు సార్, పురుగుల మందు లేదు సార్. పోలీసు వాళ్ళే చంపేశారు. పదలకూరు వేసయ్య, మునుబోలు వేసయ్య ఇద్దరు రాకెట్ ఎక్కించారని సార్. నా తమ్ముడిని కాళ్ళ కిందకి చేతులు పైకి కట్టేసి నా తమ్ముడిని ఎట్ట కొట్టారు. యాడి ఇచ్చేసి ఉన్నారు నా తమ్ముడిని. కారులో ఎక్కించుకొని వస్తాడు, ఆడో మునుగుతున్నాడని కారులో ఎక్కించుకొని వస్తా మధ్యలో కారు ఆపేసి వాళ్ళు ఇష్ట ప్రకారం కొట్టి స్టేషన్ కాడికి తీసుకొచ్చి శరీరం మొత్తం మీద బురద ఉంది అంటున్నారు. బురదలు ఈడ్చిడ్చి కొట్టారు సార్. ఆడ కొట్టి ఆడ నుంచి తీసుకొచ్చి కారు. అవును సార్, ఏమో పేరు సార్, కానిస్టేబుల్ మాధవ్ సార్. వాడు కారులో తీసుకొని వచ్చి వాడు ఫ్రెండ్స్ కూడా వచ్చి కొట్టి నా తమ్ముడిని వాళ్ళందరూ తీసుకొని వచ్చి వాళ్ళందరూ మధ్యలో కారు ఆపుకొని నా తమ్ముడిని అట్టు కొట్టి నా తమ్ముడిని ఎముక ఇరిచేసి నా తమ్ముడు చచ్చిపోయాడని పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నీళ్లు చల్లారంట సార్. నీళ్లు చల్లినాడు మళ్ళా లోపలికి తీసుకోపోయి 3 గంటలకు చచ్చిపోతే నా తమ్ముడు 6 గంటలకు తీసుకొచ్చారు. ఈ లోపల ఆడబెట్టుకో ఉన్నారు మాకు తెలియదు. 3 గంటలకి స్టేషన్ కాడికి తీసుకొచ్చారు సార్. స్టేషన్ కాడి నుంచి నీళ్లు చల్లి నా తమ్ముడిని కారులో నుంచి దిగలేకపోతే ఈడ్చుకొచ్చారంట సార్ లోపలికి. అంటే మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న తెలిసింది సార్. నిన్న చచ్చిపోయిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మాకు 6:30 గంట ఫోన్ వచ్చింది సార్. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటంటే 5 రోజుల నుంచి పెట్టి. ఇప్పుడు 5 రోజుల కిందట వెళ్ళిపోయాడు. 5 రోజుల నుంచి మీకు ఇంటిమేషన్ ఏం ఎవరికి ఇవ్వలేదు సార్. పెట్టినోళ్ళు కేసు పెట్టినోళ్ళు మాకు చెప్పాలా, తీసుకుపోయిన పోలీసులు మాకు ఎవరికి కనీసం ఎవరికి కూడా చెప్పాలా. మాకు నా భార్యకి కానీ బంధువులకు కానీ ఎవరికి అసలు నిన్న చెప్పారు సార్. చచ్చిపోయి ఆడ హాస్పిటల్ అడ్మిట్ అయింది. చేరిన తర్వాత మాకు చెప్పారు సార్. మీరు వచ్చేటప్పటికి బతికున్నాడు. చనిపోయిన తర్వాత మాకు ఫోన్ చేశారు సార్. పలానా హాస్పిటల్లో ఏడుగుండలో చనిపోయి ఉన్నాడు. అంటే వాళ్ళు చెప్పలేదు సార్. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు సార్. ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని అడిగాను సార్. నేను అడిగితే దొంగతనం కేసు అని చెప్పారు సార్. కానీ నా తమ్ముడు చేయలేదు సార్. కావాలని నా తమ్ముడు మీద దొంగతనం కేసు. కాదమ్మా, మీకు ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఏడుకొండలు అన్నారు. చనిపోయాడు అన్నాడా? ఏ విధంగా చనిపోయాడు అని చెప్పారు సార్. ఏదో బాగలేదు చనిపోయాడు అని చెప్పారు సార్. నా తమ్ముడు బాగలేకుండా లేదు సార్. నా తమ్ముడు వాళ్ళే కొట్టి చంపేశారు సార్. నా తమ్ముడిని పురుగుల మందు తాగి సార్ తాగలేదు చెప్పారు. మీకు ఎవరు చెప్పారు? పురుగుల మందు తాగారని అంటుంటే విన్నాం సార్. మాకు ఎవరు చెప్పలేదు సార్. పురుగుల మందు తాగారని ఎవరో చెప్తే విన్నాం కానీ మేము వినలేదు సార్. అసలు ఎక్కడ దొంగతనం జరిగింది? చెరుకుముడిలోనే సార్. చెరుకుముడి. ఇప్పుడు దాంతో పాటు 2 కూడా తీసుకుని పోయారు, ముగ్గురు. వాళ్ళు ఏమంటున్నారు?
వాళ్ళు ఏమంటున్నారు మాకు తెలియదు సార్, వాళ్ళని దాచిపెట్టేసి ఉన్నారు సార్. పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళు వాడు చెప్తానన్నాడు సార్. రియాజ్ అనేవాడు మా ముందర కొట్టాడు, ఎట్టంటే అటు కొట్టారని వాళ్ళు చెప్తానంటే వాళ్ళని దాచిపెట్టేశారు సార్. ఏకాదావన 3 గంటలకు పోయి రియాజ్ని పట్టుకొచ్చి దాచిపెట్టేశారు సార్. వాళ్ళు ఎస్ఐ దాచిపెట్టేస్తున్నారు సార్. రియాజ్ కూడా రావాలి సార్. రియాజ్ వస్తేనే అన్ని నిజాలు బయటపడతాయి సార్. నా తమ్ముడిని ఎట్టట్టు కొట్టారో అన్ని బయటపడతాయి సార్. రియాజ్ని దాచిపెట్టేస్తున్నారు సార్. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ మాకు న్యాయం జరగాలి సార్. ఎస్ఐకి తగిన శిక్ష పడాలా, మాధవ్ అనేవాడికి పడాలా. వాడు రమేష్ అనేవాడు బంగారు పోయినాడు, వాడు కూడా సార్, వాడు కానిస్టేబుల్ సార్. వాడు ఎట్టంటే అట్ట మాట్లాడి నా తమ్ముడిని అన్ని ఇరిచేయమని చెప్పినాడు అంట సార్. ఏడు ఇరిచేయినారు సార్. నా తమ్ముడికి నా తమ్ముడి చేతిలో ఇచ్చిండేటివి ఇచ్చేస్తున్నారు. నా తమ్ముడు ఇచ్చేసేంత ఏం చేయలేడు. తమ్ముడు ఏం చేస్తే ఇది పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఏంటంటే ఏడుకొండల మీద ఒక నింద వేశారు. ఆ నింద వేసి దొంగతనం నువ్వే చేసావంటూ అతన్ని అంటే విమానం ఎక్కిచ్చారు. అంటే కాళ్ళు పైకి చేతులు కిందకు ఆ విధంగా వేలాడి తీసి చిత్రహింసలు పెట్టారు. అదేవిధంగా భయపడి అతను ఊరవతల ఒక చెరువులో అక్కడ ఉంటే అతన్ని తీసుకొని వచ్చి ఆ చెరువులో ఈడ్చి కొట్టారని కూడా చెప్తున్నారు. అయితే ఇతనితో పాటు మరో 2 ఉన్నారు. పోలీసులే వాళ్ళు ఎక్కడ సాక్ష్యం చెప్తారో అని వాళ్ళని కూడా మాయం చేసి ఉన్నారు. అయితే సంబంధిత పోలీసులపై కఠిన చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఏడుకొండల కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్, RTV, గూడూరు నుంచి.